అందరికీ నమస్కారం. ఏపీలో పీసీసీ అధ్యక్షురాలిగా షర్మిల ఎప్పుడైతే పగ్గాలు చేపట్టిందో వెంటనే తన పని కూడా ప్రారంభించింది. జగన్మోహన్ రెడ్డికి చెక్ పెట్టడానికి తొలి అస్త్రంగా వైఎస్ సునీతనైతే వాడినట్టుగా మనకు తెలుస్తుంది. మనకు తెలుసు, వివేక హత్య కేసు తర్వాత వైఎస్ సునీత జగన్మోహన్ రెడ్డి మీద ఏ స్థాయిలో యుద్ధం చేస్తుందో మనందరికీ తెలుసు. అసలు వైఎస్ ఫ్యామిలీ మొత్తం మీద సునీతకు అండగా నిలబడి వివేకాను చంపిన వారికి శిక్ష పడాలి అని కోరుకున్న మొట్టమొదటి వ్యక్తి షర్మిల. అలాంటి షర్మిల కాంగ్రెస్ పార్టీ అధ్యక్ష పదకాలు చేపట్టగానే జగన్ రెడ్డికి అయితే ఒక దిమ్మ తిరిగే స్ట్రోక్ ఇచ్చేందుకు రంగం సిద్ధం చేసింది. వైఎస్ సునీతను కడప పార్లమెంటు నుంచి కాంగ్రెస్ పార్టీ తరపు నుంచి పోటీ చేయించడానికి ఆహ్వానం పలికింది. ఈ ఆహ్వానం పట్ల వైఎస్ సునీత కూడా కొంత సానుకూలంగా స్పందించింది అన్న వార్త ఇప్పుడు వైసీపీలో పెను ప్రకంపనలు సృష్టిస్తుంది. ఎందుకనంటే గత 30 ఏళ్లుగా వైఎస్ ఫ్యామిలీకి కంచుకోటగా ఉన్నటువంటి కడప పులివెందుల ప్రాంతాలకు ఇప్పుడు బీటలు వారే సమయం ఆసన్నమైంది. ఆల్రెడీ ఇప్పటికే పులివెందులలో జగన్మోహన్ రెడ్డిని బీటెక్ రవి డి అంటే డి అంటూ బలంగా ఢీ కొడుతున్నాడు. మరోపక్క పార్లమెంటుకి ఎవరిని ఎంపీగా నిలబెట్టాలనేది జగన్మోహన్ రెడ్డికి ఇప్పటికీ తెలియని అంశం. ఎందుకంటే అవినాష్ రెడ్డే చంపాడని పులివెందుల కడప జిల్లా ప్రజలు చాలా బలంగా నమ్ముతున్నారు. వాళ్ళని జగన్మోహన్ రెడ్డి కాపాడుతున్నాడన్న భావన కూడా వాళ్ళలో ఉంది. అది నేను చెప్పడం కాదు, ఆల్రెడీ సర్వేలే చెప్పినాయి. కాబట్టి అవినాష్ రెడ్డికి సీట్ ఇస్తే ససేమిరా గెలిచే పరిస్థితి లేదు. కాబట్టి కొత్త అభ్యర్థిని ఎవరిని పెట్టాలని జగన్మోహన్ రెడ్డి విశ్వ ప్రయత్నం చేస్తున్నాడు. అయితే తాజాగా కాంగ్రెస్ పార్టీ పగ్గాలు చేపట్టిన షర్మిల అధిష్టాన నిర్ణయంతో ఒక సంచలన నిర్ణయమే తీసుకుందని చెప్పొచ్చు. వైఎస్ సునీతను కడప పార్లమెంటు నుంచి పోటీ చేస్తే 100కు 200% గెలుస్తుంది. పైగా ప్రత్యర్థి పార్టీలు అవసరమైతే మద్దతు కూడా ప్రకటిస్తాయి ఒక కడప విషయంలో అని చాలా బలంగా నమ్మింది. దాంతో కాంగ్రెస్ పార్టీ ఏపీలో బోణీ తెరిచినట్టుగానే అవుతుంది. జగన్మోహన్ రెడ్డికి ఏదైతే గత 30 ఏళ్ళుగా వైఎస్ ఫ్యామిలీకి కంచుకోటలుగా ఉన్నటువంటి ఇవన్నాయో వీటిని కూడా బీటలు వారే అవకాశం ఉందని చెప్పి షర్మిల చాలా స్ట్రాంగ్గా అయితే ఒక ప్లాన్ని సిద్ధం చేసింది. అయితే సునీత కూడా తన బంధువులు కానివ్వండి లేదా అత్యంత సన్నిహితులైన సీనియర్ రాజకీయ నేతలతో కానివ్వండి చర్చలు కూడా మొదలుపెట్టింది. ఒకవేళ తాను పోటీ చేస్తే పరిస్థితి ఏంటి, తర్వాత ఎటువంటి పరిణామాలు ఎదుర్కోవాల్సి ఉంటుంది లాంటి అనేక విషయాల మీద ఇప్పటికే చర్చిస్తున్నట్టుగా తెలిసింది. అయితే సునీత వాస్తవానికి వివేక హత్య కేసు దర్యాప్తు తీరు మీద కొంత అసంతృప్తితో ఉంది. గత కొద్ది కాలంగా దర్యాప్తు అనేది పూర్తిగా నీరుగారిపోయిన పరిస్థితి. అవినాష్ రెడ్డి అరెస్టు వరకు వెళ్ళిన సిబిఐ వెనక్కి తగ్గడం అనేది సునీతను చాలా తీవ్ర మనోవేదనకు గురి చేసింది. మొదటి నుంచి కూడా జగన్మోహన్ రెడ్డికి వ్యతిరేకంగా సునీత చేస్తున్న పోరాటానికి పులివెందుల కడప జిల్లా ప్రజలు పూర్తి స్థాయిలో మద్దతు పలికారు. ఎందుకంటే రాజకీయాలను కాసేపు పక్కన పెడితే వివేకానంద రెడ్డి అనే వ్యక్తి చాలా సౌమ్యుడు, ప్రజల నోట్లో నాలిక లాంటి వ్యక్తి. పార్టీలకు అతీతంగా ఏదైనా సహాయం కావాలని వెళ్ళి గుమ్మం ముందు నిలబడితే ఆయనే స్వయంగా వచ్చే పరిస్థితి. అలాంటి వ్యక్తిని అత్యంత దారుణంగా చంపేయటమే కాకుండా నాడు టీడీపీ మీద వైసీపీ నెట్టే ప్రయత్నం చేయటం, అలాగే అవినాష్ రెడ్డి భాస్కర్ రెడ్డి పాత్ర ఉందని తెలిసిన తరువాత కూడా జగన్మోహన్ రెడ్డి పార్టీ నుంచి బహిష్కరించకుండా పక్కన పెట్టుకుని తిరగటం, పైగా అసెంబ్లీ సాక్షిగా నా తమ్ముడు అని చెప్పి కాపాడే ప్రయత్నం చేయటం, ఇవన్నీ కూడా పులివెందుల ప్రాంత ప్రజలకు అలాగే కడప జిల్లా ప్రజలకు అయితే రుచించటం లేదు. దానికి ఒక ఉదాహరణ ఏంటంటే మొన్న బస్టాండ్ ప్రారంభోత్సవానికి జగన్మోహన్ రెడ్డి వెళ్తే అసలు కనీస స్పందన కూడా లేదు. జగన్మోహన్ రెడ్డి ఒక షాకు. కానీ ఆ తర్వాత చంద్రబాబు గారు ప్రాజెక్టులో పర్యటన కోసం వెళ్తే, అంటే అరెస్టుకు ముందు ప్రాజెక్టుల పర్యటనకి వెళ్తే ప్రజలు బ్రహ్మరథం పట్టారు. తన సొంత ఇలాకాలో పూలంగళ సర్కిల్ వద్ద చంద్రబాబు గారి సభకు ప్రజలు బ్రహ్మరథం పట్టడం, అంతకుముందు తన సభకు జనం రాకపోవడం వైసీపీకి నిద్ర లేకుండా చేసింది, పెను ప్రకంపనలు సృష్టించింది. పులివెందుల్లోనే ఈ పరిస్థితి ఉంటే రాష్ట్రం మొత్తం ఎలా ఉంటుందని చెప్పి ఒక టెన్షన్ వాతావరణం క్రియేట్ అవ్వడం అయితే జరిగింది. ఎందుకు ఇలా జరిగింది అంటే వివేక హత్య కేసు పట్ల జగన్మోహన్ రెడ్డి వాళ్ళని కాపాడుతున్నాడనే భావన ప్రజల్లో ఉంది. తీర్పు ఏదైనా రానివ్వండి, పులివెందుల కడప ప్రజలకు వివేక హత్య కేసులో ఒక స్పష్టమైన అభిప్రాయం ఉన్న నేపథ్యంలో అది జగన్మోహన్ రెడ్డికి పెను ఇబ్బందిగా మారుతుంది. ఎప్పటికే ఎంపీగా కడప ఎంపీగా వైసీపీ నుంచి ఎవరిని పోటీకి పెట్టాలో తెలియని పరిస్థితి. వాస్తవానికి గతంలో షర్మిలగాన ఏపీ పీసీసీ అధ్యక్ష బాధ్యతలు చేపట్టకపోతే కడపలో వైసీపీ నుంచి పోటీకి షర్మిలను దింపుతానని చెప్పి ఒక ఆఫర్ కూడా ఇచ్చారు. దాన్ని తిరస్కరించింది. అయితే సునీత ఏమో జగన్మోహన్ రెడ్డి మీద యుద్ధం చేస్తుంది. పోనీ పిలిచినా వచ్చే పరిస్థితి లేనే లేదు. ఇలాంటి పరిస్థితులు అవినాష్ రెడ్డికి గెలిస్తే ఈ సీట్ ఇస్తే అలా డిపాజిట్లు కూడా రావు. ఎవరున్నారు ఇంకా ఫ్యామిలీలో ఆలోచిస్తే అయితే విజయమ్మ పోటీ చేయాలి. పోనీ విజయమ్మ పోటీ చేద్దంటే విజయమ్మేమో తన కూతురును వదిలిపెట్టి వచ్చే పరిస్థితి లేదు. ఈ నేపథ్యంలో మిగిలింది వైఎస్ భారతీరెడ్డి మాత్రమే. అయితే భారతీరెడ్డినే వచ్చే ఎన్నికల్లో కడప నుంచి బరిలోకి దింపుతారనే వార్తలు ఇప్పటివరకు హల్చల్ చేశాయి. బట్ వీటన్నిటికీ చెక్ పెడుతూ
షర్మిల ఎప్పుడైతే వైఎస్ సునీతతో సంప్రదింపులు జరిపిందో, రాజకీయాల్లోకి అందులోనూ కాంగ్రెస్ పార్టీలోకి ఆహ్వానించిందో, ఆవిడ సానుకూలంగా స్పందించిందో అది వైసీపీలో పెను ప్రకంపనగా మారింది. పులివెందల ప్రాంతంలో జగన్మోహన్ రెడ్డికి ఉన్నటువంటి పట్టు కొంచెం కొంచెంగా సడలుతున్నమాట వాస్తవం. అయితే ఇక్కడ ఇంకొకటి కూడా ఉంది. తాను ఇండిపెండెంట్గా పోటీ చేస్తే ఎలా ఉంటుందనే దాని మీద కూడా సంప్రదింపులు జరుగుతున్నాయి. ఎందుకంటే నేను ఏదైనా ఒక పార్టీ నుంచి పోటీ చేస్తే జగన్మోహన్ రెడ్డి ఆ పార్టీకి అంటగట్టి నన్ను విమర్శించే ప్రమాదం ఉంది. కానీ నేను నా తండ్రికి న్యాయం జరగాలనే ఉద్దేశంతో ఇండిపెండెంట్గా పోటీ చేస్తే జగన్మోహన్ రెడ్డి విమర్శించలేడు, పైగా ప్రజలు కూడా నన్ను విశ్వసిస్తారు. కాబట్టి నేను పార్టీని ఎంచుకోకుండా ఇండివిజువల్గా పోటీ చేస్తే ఎలా ఉంటుందనే దాని మీద కూడా ఆ తర్జన భర్జన అయితే పడుతున్నట్టుగా తెలిసింది. ఆల్రెడీ దీనికి సంబంధించి ఆ కుటుంబ సభ్యులతోనూ అత్యంత సన్నిహితులతోనూ సునీత సంప్రదింపులు జరుపుతుంది. ఆయన భర్త కూడా రాజశేఖర్ కూడా ఆ సంప్రదింపులు అయితే జరుపుతున్నారు. ఇవన్నీ కూడా వైసీపీలో పెను ప్రకంపనలుగా మారాయి. కాంగ్రెస్ పార్టీ నుంచి పోటీ చేసినా, ఇండివిజువల్గా పోటీ చేసినా అది వైసీపీకి పెను ప్రమాదంగా మారుతుంది. ముఖ్యంగా జగన్మోహన్ రెడ్డి కోటలు బద్దలు కొట్టడానికి ప్రధాన కారణం అవుతుందనే వార్త ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా హాట్ టాపిక్గా మారింది. పగ్గాలు చేపట్టగానే జగన్మోహన్ రెడ్డికి బిగ్ స్టోక్ ఇచ్చేందుకు షర్మిల రంగం సిద్ధం చేసిందనే వార్తలు కూడా వస్తున్నాయి. ఎందుకంటే ఒకవేళ కాంగ్రెస్ పార్టీ తరఫున పోటీ చేసి వైఎస్ సునీత గన పులివెందల లేదా కడప ప్రాంతంలో గన గెలిస్తే కాంగ్రెస్ పార్టీకి ప్రారంభం అనమాట. అంటే ఎప్పుడైతే రీఎంట్రీ ఉందో దాదాపు 10 ఏళ్ల నుంచి అలా కాంగ్రెస్ పార్టీ ప్రాతినిధ్యం అనేది అసెంబ్లీలో కానీ పార్లమెంట్లో కానీ లేని పరిస్థితి, ప్రత్యక్ష రాజకీయాల నుంచి. ఈ నేపథ్యంలో సునీత గెలిస్తే అది పార్టీకి కూడా ఉపయోగపడుతుందనే భావన అయితే ఉన్నట్టుగా తెలిసింది. హైకమాండ్ కూడా అదే ప్లాన్తో సునీతనైతే పార్టీలోకి ఆహ్వానిస్తున్నట్టుగా అయితే తెలిసింది. ఏది ఏమైనా పులివెందల ప్రాంతంలోనే అంతంత మాత్రంగా ఉన్నాడు. ఇక్కడ పులివెందల నుంచి అసెంబ్లీ అభ్యర్థిగా పోటీ చేస్తే ఎలా ఉంటుందనే విషయం కూడా ఇక్కడ చర్చకు వచ్చినట్టుగా సమాచారం. అలా అదిగానే జరిగితే అది ఇంకా జగన్మోహన్ రెడ్డికి ఇంకా ప్రమాదం. ఎందుకంటే అటు ఆల్రెడీ బీటెక్ రవి చాలా గట్టి పోటీ ఇస్తున్నాడు. ఒకవేళ సునీత కన్నా కాంగ్రెస్ పార్టీ నుంచి కానివ్వండి, ఇండివిజువల్గా కానివ్వండి, అదే పులివెందల నుంచి కన్నా పోటీ చేస్తే జగన్మోహన్ రెడ్డి ఇద్దరిని ఢీకొనాలి. ఖచ్చితంగా ఓట్ బ్యాంక్ అనేది చీలుతుంది. జగన్మోహన్ రెడ్డి ఓటమి అనేది ఖాయమని చెప్పి అదొక వాదన కూడా నడుస్తుంది. ఒకవేళ నిజంగా పులివెందల ప్రాంతంలో జగన్మోహన్ రెడ్డి ఓడిపోతే ఇక పార్టీ ఉన్నా ఒకటే, వదిలేసిన ఒకటే. సో అలాంటి పని. ఎందుకంటే 30 ఏళ్ళ నుంచి కొంచుకోట, పోనీ అదేం ప్రతిపక్షాలు కొంచుకోట కాదు, 30 ఏళ్ళ నుంచి వైసీపీకి లేదా ఆ వైఎస్ ఫ్యామిలీకి కొంచుకోటగా చెప్పుకోవచ్చు. కాంగ్రెస్ పార్టీ లేదా వైఎస్ ఫ్యామిలీకి కొంచుకోటలుగా చెప్పుకోవచ్చు. సో అలాంటి ప్రాంతంలో కన్నా బీటలు వారితే అది వైసీపీ పార్టీ మనుగడకే ప్రమాదంగా మారే అవకాశం ఉంది. ఏది ఏమైనప్పటికీ ఆ షర్మిల అయితే ఒక మాస్టర్ ప్లాన్తోనే ఏపీలో పగ్గాలు చేపట్టినట్టుగా తెలిసింది. అయితే గతంలో 1-2 సందర్భాల్లో సునీత రాజకీయాల్లోకి రావడానికి పెద్దగా ఇంట్రెస్ట్ లేదని, తన తండ్రికి న్యాయం జరగాలనేది తన ఉద్దేశం అని చెప్పింది. అయితే కేసు సజావుగా సాగుతుందంటే కొంతమంది రాజకీయ పలుకుబడితో అడ్డుకునే ప్రయత్నం చేస్తున్నారు. సో అదే రాజకీయ పలుకుబడి, అదే రాజకీయ పవర్ నాచికుగా ఉంటే కేసుని నేను వేగంగా ముందుకు తీసుకెళ్ళొచ్చు కదా. ఇప్పుడు సాధారణ వ్యక్తి పోరాడిన దానికిను ఒక ప్రజాప్రతినిధి పోరాడిన దానికి ఖచ్చితంగా తేడా ఉంటుంది. కాబట్టి నేను ఏ పార్లమెంట్ అభ్యర్థిగానో ఉంటే ఖచ్చితంగా సాయశక్తిలా నేను పోరాటం అనేది గట్టిగా చేయొచ్చు. అలాగే నాకు వెనకమాల ఒక పార్టీ, కాంగ్రెస్ పార్టీ లాంటి ఒక జాతీయ పార్టీ అండగానే ఉంటే అది ఇంకా బెనిఫిట్ అవుతుంది. అంతిమంగా నా తండ్రికి న్యాయం జరగాల, ఎవరైతే చంపారో వారికి శిక్ష పడాలి, అది నా ప్రధాన ఉద్దేశం అని చెప్పడం జరిగింది. ఇప్పటికే మొదటి నుంచి జగన్మోహన్ రెడ్డి మీద ఎడతెరపి లేని యుద్ధాన్ని అయితే చేస్తుంది. అంటే ఒక విధంగా చెప్పాలంటే ప్రాణాలకు తెగించి యుద్ధం చేస్తుంది. ఎందుకంటే అసలు వివేకాన్ని ఎందుకు చంపారు? ఎంపీ టికెట్ కోసమే కదా. సో అలాంటి ఎంపీగా మళ్ళీ ఇప్పుడు సునీత పోటీ చేయడం అనేది ఆషామాషి విషయం కాదు. బట్ ఏంటంటే పార్టీ వేరు అంతే. కాబట్టి ఇవన్నీ కూడా వైసీపీలో పెను ప్రకంపనలు సృష్టిస్తున్నాయి. ఏది ఏమైనా షర్మిల ఒక మాస్టర్ ప్లాన్తోనే జగన్మోహన్ రెడ్డికి చెక్ పెట్టేందుకు రంగం సిద్ధం చేసినట్టుగా తెలిసింది. ఒకవేళ సునీత గన రాజకీయాల్లోకి రావడానికి ఇష్టపడి కడప పార్లమెంటు నుంచి గన పోటీ చేస్తే ఖచ్చితంగా ప్రతిపక్షాలైనటువంటి తెలుగుదేశం పార్టీ కానివ్వండి, జనసేన కానివ్వండి, అక్కడ వరకు మద్దతు ఇచ్చే అవకాశం అయితే లేకపోలేదు. ఎందుకంటే వారు కూడా ఏమంటారు, ఎవరైతే వివేకాన్ని చంపారో వారికి శిక్ష పడాలి, దీని వెనుకున్న దోషులు కూడా శిక్ష పడాలి, ఆ కూతురికి న్యాయం జరగాలి, ఆడబిడ్డకు న్యాయం జరగాలి, ఎడతెరపలేని పోరాటం చేస్తున్న సునీతకు న్యాయం జరగాలని చెప్పి మొదటి నుంచి వాళ్ళు కోరుకుంటున్నారు. ఈ నేపథ్యంలో అక్కడి నుంచి కన్నా పోటీ చేస్తే, ఇండిపెండెంట్గా కానివ్వండి, కాంగ్రెస్ పార్టీ నుంచి కానివ్వండి, పోటీ చేస్తే మాత్రం టీడీపీ కూడా అక్కడ మద్దతు ఇచ్చే అవకాశాలు ఉన్నాయని చెప్పి విశ్లేషకులు అయితే భావిస్తున్నారు. ఏది ఏమైనా ఇప్పుడు షర్మిల మాత్రం వైఎస్ సునీత ద్వారా జగన్మోహన్ రెడ్డికి ఏపీలో చెక్ పెట్టే ప్రయత్నం చేస్తుంది. ఇదే కన్నా జరిగితే వైసీపీలో పెను ప్రమాదం ముంచుకొస్తుందనే చెప్పాలి. అది పార్టీని పూర్తిగా
ఏదైతే బలహీనపరచడమే కాకుండా అసలు నామరూపాలు లేకుండా చేసే ప్రయత్నం కూడా జరుగుతుంది. ఎందుకంటే తెలుగుదేశం పార్టీ ఇటు కాంగ్రెస్ షర్మిల వీరిద్దరూ గాన ఒకళ్ళు ఇటు గాన జగన్మోహన్ రెడ్డిని గాన ఇబ్బంది పెట్టడం మొదలు పెడితే తట్టుకోవడం జగన్మోహన్ రెడ్డికి సాధ్యం కాదు. నేను సింగులు సింహం అని చెప్పే మాటలు కేవలం సోషల్ మీడియాలో ప్రచారం చేసుకోవడానికి తప్ప వాస్తవ స్థితిలో పనిచేయవు. దానికి ఒక ఉదాహరణ షర్మిలను జగన్మోహన్ రెడ్డి ఎదుర్కోలేకపోవటం. ఒక షర్మిలనే పార్టీ అధ్యక్షురాలుగా కాకుండా అడ్డుకోలేకపోయిన జగన్మోహన్ రెడ్డి ఈవేళ రేపొద్దున ఎంపీ అభ్యర్థిగా సునీత వస్తే అడ్డుకోగలడంటే ఖచ్చితంగా అడ్డుకోలేడు. ఇదంతా కూడా వైసీపీకి పెను ప్రమాదంగా మారుతుందంటలో ఎటువంటి సందేహం లేదు.